ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 20వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఈరోజు దేవుడు మీ కోరికను సిద్ధింపచేసి మీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎటువంటి కోరికలు కలిగి ఉన్నారు, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారు, ఆ కోరికలను సిద్ధింపచేసి ఆ ఆలోచనను యావత్తును ఆయన సఫలపరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు.